నిన్న టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీవీ5లో సాంబడి అయితే డిబేట్ పెట్టి ఇక టీడీపీని ఆహా ఓహో అని లేపే కార్యక్రమం అంతా చేసేసి టీడీపీలో పనిచేసిన నాయకులు ముఖ్యమంత్రులుగా చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ గురువు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇంకా పొంగిపోతూ ఉంటారు. నా గురువు చంద్రబాబు నాయుడు గారు, నా గురువు చంద్రబాబు నాయుడు గారు 5 అని. ఇక వాస్తవంగా టీడీపీ గురించి ఇంకా లేపే క్రమంలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి క్రైసిస్ గురించి మాత్రం చెప్పలే ఇక్కడ. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2019లో అధంపాతాళం పడిపోయిన ఓటమి గురించి సాంబడైతే మాట్లాడాల. ఆ తర్వాత టీడీపీ ఎప్పుడు కూడా ఒంటరికి గెలిచిన దాఖలాలు లేవు. సింగిల్ హ్యాండెడ్గా థంపింగ్ మెజార్టీతోటి టీడీపీ వన్ వే లాగా ఎప్పుడు గెలిచింది లేదు. ఎప్పుడు ఏదైతే పార్టీ గెలవబోద్దో ఆ పార్టీతోటి వీళ్ళు జత కట్టేసి ఏదైతే ఆ వేవ్లో గెలుచుకుంటా పోవటం టీడీపీకి ఫస్ట్ నుంచి అలవాటు. అది ఎన్టీ రామారావు గారి టైంలో అయినా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి టైంలో అయినా ఎప్పుడు ఒంటరిగా అయితే ఎప్పుడు పోటీ చేయాల, ఒంటరిగా ఎప్పుడు గెలవాల. ఇక అందులో భాగంగా టీడీపీ ఒంటరిగా పోటీ చేసిన ఒకే ఒక్క ఎన్నిక 2019. 2019లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా పెద్ద డిజాస్టర్, టీడీపీ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్ ఓడిపోయిన 2019 ఎన్నిక. దాని గురించి అయితే నేను సాంబడు ప్రస్తావించాలి. ఇక సాంబడు రేవంత్ రెడ్డి గారిని ఏదైతే జనరల్గా కీర్తిస్తూ ఉంటాడు, రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అన్నట్టు, అంటే టీడీపీ అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారిని చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు కూడా 100% తెలుగుదేశం కాంగ్రెస్ లాగే చేసేసాడు. అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు అక్కడ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఈ నిమిషానికి కూడా. ఒరిజినల్గా కాంగ్రెస్లో ఏదైతే పోరాడి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన వాళ్ళు అక్కడ తెలంగాణలో అల్లాడిపోతూ ఉన్నారు. ఈ మధ్య జీవన్ రెడ్డి గారు, ఆయన పాపం ఆయన అదే పరిస్థితి. రాజగోపాల్ రెడ్డి గారు, ఆయన అదే పరిస్థితి. కొంతమంది వ్యతిరేకంగా బాధపడతా ఉన్నా బయట చెప్పుకోలేని నిస్సాయ స్థితి. పార్టీ 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 అని ఇప్పుడు కూడా వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. అంతిమంగా రేవంత్ రెడ్డి గారు అయితే అది టీడీపీ పార్టీని చేసేసారు, కాంగ్రెస్ని. ఇది బయట ఉన్న విమర్శలే. కానీ గతంలో ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు గురువు 5 అంటే ఎవరైనా చెప్పింది ఏంటి 5 అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సీరియస్ అయిన వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సాంబా ఒకసారి చంద్రబాబు నాయుడు గురువు అంటే తప్పేముంది? చంద్రబాబు నాయుడు గురువు అంటే తప్పేముంది? నాకు గర్వకారణం అన్నారు. అది బుర్రలేనివాడు మాట్లాడేది. శిష్యుడు ఎవరు, గురువు ఎవరు? నేను సహచారం అని చెప్పిన వాడు బుద్ధి లేని కాళ్ళతో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుద్ధి మీద వ్యక్తి అంత ఆయన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడు. ఆయన నేను ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలోకి పోయినా. నేను సహచారుణ్ణి. గురుగారు ఒక్కసారి చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు గురువు 5 అంటే రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవట్లా. రేవంత్ రెడ్డి గారు సహచరుణ్ణి నేను అని చెప్పుకుంటా ఉన్నారు. వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి గారు మా స్కూలే అని చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో రాజకీయ విధానాలకు విధంగా కాసేపు అనుచరుడు అంటాడు, కాసేపు చంద్రబాబు నాయుడు గారు స్కూల్ అంటారు, కాసేపు టీడీపీలో పెరిగామంటారు. అంతిమంగా ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం గురువు అంటే మాత్రం అత్యధిక సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అయితే అంగీకరించారు. ఎక్కువ శాతం అయితే ప్రజల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఇబ్బందికరంగా ఉంటుందన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకుంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. కానీ లాయల్టీగా అయితే మాత్రం టీడీపీగా ఉంటాడు. బికాజ్ బ్యాగులు కూడా తెచ్చిపోయి డబ్బులు ఆనాడు 50 లక్షల రూపాయలు స్టీవెన్సన్కి ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారు. అంత మరి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి అంత లాయల్. కానీ ప్రజెంట్ అయితే మాత్రం సాంబడి అయితే మాత్రం ఈ డైలాగ్ ఏదైతే అన్నాడో రేవంత్ రెడ్డి గారు ఆ డైలాగ్ని సాంబడికి మనం అన్వయించవచ్చు పూర్తిగా. బికాజ్ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ కాంగ్రెస్ పార్టీని బలపరిచి పూర్తి స్థాయిలో అక్కడ నాయకత్వాన్ని పెంచి పోషించాడు. కాబట్టి ఆ నాయకత్వం చేతుల్లో జిల్లా రాజకీయాన్ని మొత్తం పెట్టిన వాళ్ళు ఈ రోజుకి కాంగ్రెస్లో చాలామంది జిల్లాలో ఆధిపత్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఖమ్మం నల్లగొండ గెలవకపోతే అక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అవరు. ఖమ్మం ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిపించారు. ఇటుపక్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు. వీళ్ళు పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తూ ఎక్కువ సీట్లు గెలిచి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చారు. వీళ్ళిద్దరు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తరపున ఉన్నవాళ్ళు. ఇక మహబూబ్ నగర్ సొంత జిల్లా అయితే అక్కడే రేవంత్ రెడ్డి గారు థంపింగ్ మెజార్టీతో ఏం గెలవాల, ఎక్కువ సీట్లు కూడా తెచ్చుకోలేకపోయాడు. మళ్ళీ ఆయన సొంతంగా గెలిచేది ఏముంది? అది ఒక నాయకత్వం ఏముంది అక్కడ?